హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కవిత ఉమంతల. ఈరోజు వ్లాగ్ ఏంటంటే 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా మన ఛానల్కి. సో అందుకని ఇంట్లో కేక్ కటింగ్ చేస్తున్నాం అనమాట. హాయ్ గైస్, మన సబ్స్క్రైబర్ అందరికి థ్యాంక్ యూ. మీ అందరి ఆదర అభిమానాలు నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. మీరందరు నాకు సపోర్ట్ చేస్తూ నాకు మంచి మోటివేషన్ ఇస్తూ నన్ను ఇలా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ మరొక్కసారి థ్యాంక్ యూ. మీరందరూ నాకు ఇలానే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. మరొక్కసారి థ్యాంక్ యూ. కేక్ కటింగ్ ఎందుకైతుంది? ఏ ఛానల్ కి? కవిత ఉమంతల ఎవరిది? సో ఇంకా ఇక్కడైతే కేక్ కటింగ్ స్టార్ట్ చేసాం. ఇంకా మేమైతే కేక్ కటింగ్ బోనాల రోజే చేసామన్నమాట. బోనాల్ ఫెస్టివల్ రోజు సిరి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, అట్లానే మా ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ వచ్చారు, అండ్ ఆల్సో మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చారు. సో ఇంకా వాళ్ళందరితో కలిసి కేక్ కటింగ్ చేసాము. అందరు ఉన్నప్పుడు కేక్ కటింగ్ చేస్తే సో దట్ ఫన్ ఉంటుంది అని చెప్పి అందరినీ పిలిచి కేక్ కటింగ్ చేసాము. అసలు యూట్యూబర్స్ అందరూ చాలా గ్రేట్ అండి. ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు మనకేం తెలీదు, దాని వెనకాల ఉన్న కష్టం కానీ లేకపోతే ఎడిటింగ్స్ కానీ అవన్నీ ఏం తెలీదు. వన్స్ మనం యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యాక ఎవ్రీథింగ్ అసలు ఎంత కష్టంగా ఉంటుంది, ఎడిటింగ్ ఎంత టైం పడుతుంది, అసలు ప్రతిదానికి చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో అదంతా మనకి యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యాకనే తెలుస్తుంది. కమెంట్ చేసే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కమెంట్ చేస్తారు, బట్ కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది కదా. సక్సెస్ కూడా అంత ఈజీగా రాదండి. మనం హార్డ్ వర్క్ చేసిన కొద్దీ యూట్యూబ్లో సక్సెస్ వస్తుంది. హార్డ్ వర్క్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, బట్ ఆల్సో కన్సిస్టెన్సీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నాం అన్నప్పుడు నెగిటివ్ కమెంట్స్ వచ్చినా పాజిటివ్ కమెంట్స్ వచ్చినా వీ షుడ్ టేక్ ఇన్ పాజిటివ్ వే. స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ యూట్యూబ్లో నెగిటివ్ కమెంట్స్ మనల్ని కొంచెం హర్ట్ చేస్తాయి, బట్ రాను రాను మనకు కూడా అలవాటు అవుతుంది అనమాట. ఓకే, సో అండ్ సో ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అయితే నెగిటివ్ కమెంట్స్ వస్తాయి, పాజిటివ్ కమెంట్స్ వస్తాయి, ఏవైనా మనకు తీసుకునే అంత ధైర్యం ఉండాలి. ఇక్కడ నిహాల్ నియాన్స్ కేక్ తినిపించుకుంటుంటే మా తమ్ముడు మధ్యలో వచ్చి చేయి లాగేసుకొని కేక్ నోట్లో పెట్టుకున్నాడు. అండ్ కమింగ్ టు ద పాయింట్, రీల్స్ చేయడానికైనా లేకపోతే ఆ ఎడిటింగ్ చేయడానికైనా ఎంత టైం పడుతుందో మనకే తెలుసు. అండ్ మమ్మల్ని 0 సబ్స్క్రైబర్స్ నుంచి 1K సబ్స్క్రైబర్స్ వరకు తీసుకొచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనం చేస్తున్న హార్డ్ వర్క్కి సక్సెస్ వస్తూ ఉంటే మనకి ఇంకా ముందుకు వెళ్ళాలనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలని కూడా అనిపిస్తుంది. యాక్చువల్గా నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎలా ఉందో అలా పెడదాం అనుకున్నాను, బట్ బ్యాక్గ్రౌండ్లో మనకి మ్యూజిక్ రన్ అవుతుంది. ఆ రోజు బోనాలు కదా, మా ఏరియాలో సాంగ్స్ పెట్టారు. సో ఇంకా ఆ సాంగ్స్ అన్నీ వినిపిస్తున్నాయి అనమాట బ్యాక్గ్రౌండ్లో, మళ్ళీ కాపీరైట్ పడుతుంది కదా. సో అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ వీళ్ళైతే మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్. ఇప్పుడు మా చెల్లి కేక్ తినిపిస్తుంది కదా, తనని మీరు ఆల్రెడీ చాలా రీల్స్లో కూడా చూసుంటారు. మా చెల్లి ఇంకా తను కలిసి డ్యాన్స్ రీల్స్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ ఒకరి తర్వాత ఒకరం వచ్చి కేక్ తినిపించుకుంటున్నాం అనమాట. ఇక్కడ మా మమ్మీ ఏమంటుందంటే, మీరు అందరు కేక్ తినిపించుకుంటున్నారు కానీ యూట్యూబ్ ఛానల్ నాదైతే నాకు ఒక్కరు కూడా కేక్ తినిపించట్లేదు అని అంటుందన్నమాట. ఆ రోజు అయితే చాలా ఎంజాయ్ చేసాము. 1K సబ్స్క్రైబర్స్ కోసం కేక్ కట్ చేసాము, అండ్ ఆ రోజు బోనాలు ఫెస్టివల్, అండ్ ఆల్సో రీల్స్ కూడా షూట్ చేసాము. అండ్ అందరం కలిసి ఒకే దగ్గర ఫుడ్ తిన్నాము, డ్యాన్స్ రీల్స్ చేసాము. ఆ రోజంతా చాలా బాగా ఎంజాయ్ చేసాము. మార్నింగ్ 10కి అట్లా స్టార్ట్ చేసాము, ఈవినింగ్ 6 అయింది. అసలు ఎట్లా టైం గడిచిపోయిందో కూడా అర్థం కాలేదు మాకైతే. ఎప్పుడైనా అంతే కదా, ఒక 10-15 మెంబర్స్ ఒక దగ్గర ఉన్నామంటే అసలు ఆ రోజంతా టైం ఎట్లా స్పెండ్ చేసామో కూడా అర్థం కాదు. ఇల్లు కూడా ఫుల్ గోల ఉండే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు. అండ్ ఫ్రమ్ నౌ మేమేమనుకుంటున్నామంటే వీక్లీ ఒక 3 లాంగ్ వీడియోస్ అయినా పోస్ట్ చేయడానికి ట్రై చేద్దాము అని అనుకుంటున్నాము. ఇంకా అప్కమింగ్ కూడా మనకు అన్ని ఫెస్టివల్సే ఉన్నాయి కదా, రక్షాబంధన్, వరలక్ష్మి వ్రతం, ఇంకా చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి. అవన్నిటికీ కూడా మేము వ్లాగ్స్ షూట్ చేసి మా లైఫ్ స్టైల్ అవన్నీ మీకు చూపిస్తాము. యాక్చువల్లీ మేము అందరం కనిపిస్తున్నాం వీడియోలో, బట్ మా డాడీ కనిపించట్లే కదా. మా డాడీకి ఆఫీస్లో కస్టమర్స్ వచ్చారని చెప్పి ఒకసారి వచ్చి అట్లా 2 ఫొటోస్ దిగి వెళ్ళిపోయాడు అనమాట. ఆ రోజు సండే కదా, సో కస్టమర్స్ ఎక్కువ వస్తారు. మీరే చూస్తున్నారు కదా మా ఇల్లు ఎంత హడావిడిగా గోలగా ఉందో. నా హాఫ్ శారీ అండ్ మా చెల్లి హాఫ్ శారీ మేము మార్నింగ్ 10కి వేర్ చేసాము. ఈవినింగ్ 6-6:30కి అట్లా ఫ్రెష్ అప్ అయ్యామన్నమాట. చాలా కంఫర్టబుల్గా ఉండే. మేము ఎప్పుడైనా రెడీ అయ్యామంటే ఆ ఈవెంట్ అయిపోయిందంటే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేస్తాం అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అట్లానే వేసుకొని ఉన్నాము, ఎందుకంటే అదంతా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఆల్సో ఆ హాఫ్ శారీస్ కాటన్ అనమాట.
అండ్ ఆల్సో మీరు మాకు కమెంట్ చేసి చెప్పండి మీకు నా లుక్ అండ్ మా చెల్లి లుక్ ఎట్లా అనిపించింది అని చెప్పి. అండ్ ఆల్సో మా మమ్మీ శారీ లుక్ కూడా ఎట్లా ఉంది అని చెప్పి మాకు కమెంట్ చేసి చెప్పండి. ఇక్కడైతే సుబ్బు అండ్ నిత్య మా నానితో కామెడీలు చేస్తున్నారనమాట. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే నిన్ను బిగ్ బాస్కి పంపిస్తాం నానమ్మ అని చెప్తున్నారు. ఇంకా వాళ్ళు అట్లా బిగ్ బాస్కి పంపిస్తాం అనగానే మా నానమ్మ ఏమంటుందంటే మీవన్నీ డూబ్ మాటలు అని అంటుంది. ఇంకా మా డాడీ కేక్ కటింగ్ చేసేటప్పుడు లేరని చెప్పి మా మమ్మీ మా డాడీ పైకి వచ్చాక కేక్ తినిపిస్తుంది అనమాట. ఇంకా దీని తర్వాత నేనైతే ఇక్కడ నుంచి మేము ఆ రోజు దిగిన ఫొటోస్ అయితే యాడ్ చేశాను. సో కంటిన్యూ వాచింగ్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ కవిత ఉమంతలాని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు పక్కనున్న గంట సింబల్ని కూడా నొక్కి పెట్టుకోండి. సో దాట్ మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఇట్లానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటిల్ లాస్ట్. బై గాయస్.